చాలా తక్కువ మందికే తెలుసు ఒక ఎడారి మధ్యలో ఆడి కార్లకు శ్మశానం ఉందని. ఇది జోక్ కాదు, నిజం. ఇది చూసిన ఏ ఆటోమోటివ్ ఎంథియాజిస్ట్ అయినా గుండె పగిలిపోవాల్సిందే. ఇది ఆడి కార్ల గ్రేవ్ యార్డ్. అమెరికాలోని కాలిఫోర్నియా మొజావా డిజర్ట్ లో ఉంది. ఇక్కడ 100 లేదా 200 కాదు, ఏళ్లగా వేల సంఖ్యలో లగ్జరీ కార్స్ పాడైపోతున్నాయి. ఇందులో కేవలం ఆడి మాత్రమే కాదు, వోక్స్ వ్యాగన్ అలాగే పిఎస్ఏ కార్లు కూడా ఈ కార్ల శ్మశానంలో ఒంటరిగా ఉన్నాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మొజావే డిజర్ట్స్ లో వోక్స్ వ్యాగన్ గ్రూప్ కి చెందిన దాదాపు 21,000 కార్లు ఉన్నాయి. ఇందుకోసం సౌత్రన్ కాలిఫోర్నియాలో వోక్స్ వ్యాగన్ 134 ఎకరాల భూమిని లీజ్ పైన తీసుకుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇది ఆడి వోక్స్ వ్యాగన్ కార్లకు ఒక్కటే గ్రేవ్ యార్డ్ కాదు. అమెరికాలో వోక్స్ వ్యాగన్ కు ఇలాంటి మరిన్ని 36 లొకేషన్స్ లో కూడా కార్ల గ్రేవ్ యార్డ్ ని ఏర్పాటు చేసింది. అక్కడ కూడా కొత్త కార్లు అలాగే కస్టమర్ బైబ్యాక్ చేసిన కార్లు వేల సంఖ్యలో నిలిచిపోయి ఉన్నాయి. వోక్స్ వ్యాగన్ గ్రూప్ కార్లకి ఇలాంటి శ్మశానాలు రావడానికి కారణం ఏంటంటే 2015లో వోక్స్ వ్యాగన్ గ్రూప్ కి చెందిన ఒక పెద్ద కార్పొరేట్ స్కాండిల్ బయటపడింది. దీన్ని డీజిల్ గేట్ అని పిలిచారు. అందులో బయటపడిన విషయం ఏంటంటే వోక్స్ వ్యాగన్ గ్రూప్ డీజిల్ కార్స్ లో ఒక సాఫ్ట్వేర్ వాడారు. అది ఎమిషన్ టెస్ట్ ను చీట్ చేసేది. అంటే వోక్స్ వ్యాగన్ డీజిల్ కార్స్ లో ECU లో ఇల్లీగల్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి కారు మీద ఎమిషన్ టెస్ట్ జరుగుతుందని గుర్తిస్తే నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్ ను అనుమతించే లిమిట్ లోకి తగ్గించేది. కానీ ఈ చీట్ సాఫ్ట్వేర్ డిజేబుల్ అయిన వెంటనే అదే కార్లు 40 రెట్లు ఎక్కువ ఎమిషన్స్ ని రిలీజ్ చేయడం మొదలుపెట్టాయి. అందుకే వీటిని తీసుకెళ్లి శ్మశానంలో పడేశారు.